సితారా జమీన్ ఫర్ అమీర్ ఖాన్ సరికొత్త ప్రయోగం ఫలించిందా లేదా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో అమీర్ ఖాన్, జెనెలియా కీలక పాత్రలో ఆర్ఎస్ ప్రసన్న రూపొందించిన స్పోర్ట్స్ కామెడీ డ్రామా సితారా జమీన్ ఫర్ ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనేది మనం తెలుసుకుందాం. సో అమీర్ ఖాన్ మూవీస్ అంటే మన ఇండియా లెవెల్లో ఒక సపరేట్ ట్రెండ్ ఉన్నది, సపరేట్ ఒక బంచ్ మాత్రం ఉన్నది. ఆయన మూవీస్ ఇష్టపడని వాళ్ళు ఉండరు. అమీర్ ఖాన్ తారే జమీన్ ఫర్ సితారే జమీన్ ఫర్ చూస్తే తల్లిదండ్రులే కాదు సగటు మనిషి హృదయం కదిలిపోతుంది. డిస్లెక్సియాతో బాధపడుతున్న చిన్నారుల మనోవేదనను కళ్ళకు కట్టినట్టు చూపించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సితారే జమీన్ ఫర్ అంటూ అమీర్ సినిమా ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. మరి ఈ కథ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నారు, వెండితెరపై ఎలాంటి సందేశాన్ని ఇచ్చారని మనం ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే, గుల్షన్ అరోరా ఢిల్లీ బాస్కెట్బాల్ టీము అసిస్టెంట్ కోచ్గా, హెడ్ కోచ్గా గొడవ జరగడంతో అతడిపై చేయి చేసుకుంటాడు. ఆ కోపంతో తాగి కారు నడిపి నేరుగా పోలీసు వాహనాన్ని ఢీకొడతాడు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించకుండా సోషల్ సర్వీస్ కింద మానసిక దివ్యాంగులకు 3 నెలల పాటు బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వమని ఆదేశిస్తుంది. ఇష్టం లేకపోయినా కోర్టు ఆదేశాల మేరకు 10 మంది మానసిక దివ్యాంగులను బాస్కెట్బాల్ కోచ్గా మారతాడు. మరి వాళ్ళు ఎలా శిక్షణ ఇచ్చాడో ఆట నేర్పిస్తూ గుల్షన్ తన జీవితంలో ఏం నేర్చుకున్నాడు, మనస్పర్ధలతో దూరమైన భార్య సునీతకు ఎలా దగ్గరయ్యాడు, నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో సితారే టీం గెలిచిందా అన్నది సో తెరపై చూడాల్సిందే. సో చదువులో వెనుకబడిన చిన్నారుల మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా సమస్యను తారే జమీన్ పర్లో చూపిస్తే ఇందులో మానసిక దివ్యాంగుల తమకున్న సమస్యను అధిగమించి ఎలాంటి విజయాన్ని అందుకున్నారనేది చూపించారు. డౌన్ సిండ్రోమ్, మానసిక పరిపక్వత లేకపోవడంతో తోటి చిన్నారుల ప్రవర్తనను భిన్నంగా ప్రవర్తించే వాళ్ళను మనం నిత్యం జీవితంలో చూస్తూ ఉంటాం. వయసు 25-30 దాటిన 8 ఏళ్ల పిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. సినిమాలో గుల్షన్ అరోరాలాగే మనం కూడా వాళ్ళను పిచ్చోళ్ళు, మెంటల్ గాళ్ళు అని ఉచితార్థంగా నోరు పారేసుకుంటాం. జన్యుపరమైన లోపాల కారణంగా జన్మించే చిన్నారులను పెంచడం వారి తల్లిదండ్రులకు నిత్యం ఒక సవాలే. సరదాగా బయటకు తీసుకెళ్తే చిదరింపులు, ముఖం చిట్టిపులే ఎక్కువ ఎదురవుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళరు. సినిమాలకు, షాపింగ్లకు అసలే వెళ్ళలేక వారు పడే బాధ అంత ఇంత కాదు. అంతటి బాధను తన గుండెల్లో దాచుకొని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. అలాంటి పిల్లల నేపథ్యాన్ని ఎంచుకొని ఇతరులనే వాళ్ళను వారి దైవ సాధారణ జీవితం ఉంటుందని భావోద్వేగపరమైన సితారే జమీన్ ఫర్ చూపించడంలో దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న, నటుడు అమీర్ ఖాన్ విజయం సాధించారని చెప్పొచ్చు. కోచ్గా గుల్షన్ పరిచయం, మద్యం తాగి పోలీసు వాహనాన్ని ఢీకొట్టడం, ఆ తర్వాత మానసిక దివ్యాంగులకు బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించడం, ఇలా అసలు కథకు వేగంగా పట్టాలెక్కించాడు దర్శకుడు. 10 మంది మానసిక దివ్యాంగులకు కోచింగ్ మొదలుపెట్టిన తర్వాత గుల్షన్ పడే ఇబ్బందుల నుంచి చక్కటి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. ఎక్కడ వారికి అపహాస్యం చేయకుండా సన్నివేశాలను రాసుకున్న తీరు, వాటి తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. మొదట్లో సగటు వ్యక్తిగా చిదరించుకున్న వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలిసిన తర్వాత అందుకు తగినట్టుగా శిక్షణ ఇచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. మధ్యలో గుల్షన్, అతడి భార్య సునీత మధ్య నడిచే ఫ్యామిలీ డ్రామా కాస్త సాగతీత వ్యవహారాలాగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న పిల్లలంటే గుల్షన్కు ఎందుకు ఇష్టం లేదో చెప్పే కారణం నేటి సమాజంలో పలువురు యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను ప్రతిబింబిస్తుంది. ఇంటర్వెల్కి ముందు 10 మంది శిక్షణ ఇవ్వడంతో కథనాలు సరదాగా సాగిపోతాయి. ఇంటర్వెల్ తర్వాత సితారే జట్టు కోచ్ మ్యాచ్ గెలవడం, గుల్షన్, సునీతల ఫ్యామిలీ డ్రామా నేపథ్యంగా సాగుతుంది. ఆయా సన్నివేశాల్లో కథనం నెమ్మదిగా సాగడంతో కథ ఎంతకీ ముందుకు కదలదు. సితారే టీం ఫైనల్ మ్యాచ్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ కథలో జోష్ కనిపిస్తుంది. విజిల్ నాని జెర్సీ రిఫర్సులు వంటి కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నమైన క్లైమాక్స్ ప్రసన్న ఇందులో చూపించారు. అదేంటో తెరపై చూస్తే భావోద్వేగపరంగా ఉంటుంది. సో ప్రయోగాలకు పెట్టింది పేరు అమీర్ ఖాన్. నేటి ఆధునిక సమాజంలో ఉన్న పలు సమస్యలకు తన చిత్రాల ద్వారా ఇప్పటికే చూపించారు. తారే జమీన్ పర్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ ఇలా ఏది తీసుకున్నా దేనికదే ప్రత్యేకం. ఇందులోనూ బాస్కెట్బాల్ కోచ్ గుల్షన్ అరోరా పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. అంతేకాదు హాస్యం, ఎమోషనల్ సన్నివేశాల్లో తన
అనుభవాన్ని రంగరించి వాటికి మరింత వన్నె తెచ్చారు. సునీత పాత్రలో జెనెలియా చక్కగా నటించింది. అమీర్ జెనెలియా కెమిస్ట్రీ బాగుంది. ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 10 మంది మానసిక దివ్యాంగుల గురించి. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్సాప్ అని చెప్పాల్సిందే. వారు పలికే సంభాషణలు ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఆలోచింపచేస్తాయి. మనం పిల్లల్ని కంటే ఇలాంటి వాళ్ళను పుడితే ఎలా? తన సునీతతో గుల్షన్ అంటే అది విన్న మానసిక దివ్యాంగుడు, నిజమే సార్, మాలాగా ఏ పిల్లలు పుట్టకూడదు అంటూ పలికే సంభాషణ కన్నీళ్లు పెట్టిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. మగాడు ఎంత హైట్ ఉన్నా ఈగో మాత్రం 100 అడుగుల పైనే ఉంటుంది. చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం వంటి సంభాషణలు మెప్పిస్తాయి. సో సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అయితే 2.5 గంటల పాటు నిడివి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది భారత్లో అంత ప్రాచుర్యం పొందలేదు. స్పానిష్ మూవీ ఛాంపియన్స్కు ఈ స్ఫూర్తి తీసుకొని ఈ కథకు రాసుకున్నారు. ఇందులో బాస్కెట్బాల్ నేపథ్యాన్ని యథాతథంగా ఇందులోనూ చూపించారు. కోచ్ పూర్తయిన తర్వాత సితారా టీం అన్ని మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ ఫైనల్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇది మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న ఫ్యామిలీ డ్రామాను కాస్త తగ్గించి ఆ మ్యాచ్లను ఇంకాస్త గ్రాఫిక్గా చూపించి ఉంటే బాగుండేదని నిర్మాణ పరంగా ఇది ఉన్నంతగా ఉందని చెప్పొచ్చు. సో ఇందులో అమీర్ ఖాన్ మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 10 మంది మానసిక దివ్యాంగుల నటన కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సున్నితమైన హాస్యం, సందేశం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చూసే ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించింది. సో అమీర్ ఖాన్ గారు తీసిన మూవీ ఏదైనా తన యొక్క స్టామినాని మించి ఉంటుంది. మూవీ ఏదైనా క్యారెక్టర్ అయినా తన పరకాయ ప్రవేశం చేసి తను నటింపజేసి అందరిని మెప్పించే సత్తా ఉన్న ఏకైక యాక్టర్ ఎవరు ఉన్నారు అంటే మన అమీర్ ఖాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్ మూవీలో తను ఎంత పెద్ద లావ్ అయ్యి మూవీ తీసాడనేది మనం చూసాం. ఎంత పెద్ద హిట్ అయిందో తీసాం. సో ఈ మూవీ కూడా ఒక ప్రయోగాత్మక మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను తీసుకున్న ప్రతి ఒక్క మూవీలో ఒక సందేశం మాత్రం లోకానికి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. సో ఆ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ డెఫినెట్గా అందరికీ నచ్చింపజేసి అండ్ మంచి ప్రశంసలే పొందుకుంది. సో మా వీడియో చూస్తున్నందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.